నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిన్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాడినటువంటి భాష, ఆ భావం కానీ ఆ హావభావాలు కానీ ముఖ్యమంత్రి పదవికి వనెదెచ్చేవి కావు, పైగా స్థాయిని దిగదార్చేటువంటి విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే రీతిన ప్రవర్తించడం అనేటువంటిది సబబు కాదు. మరి ఎందుకు ఆయన తనకు తాను పునఃసమీక్ష చేసుకోవట్లేదు? అట్లా మాట్లాడడం, దాడి చేయడం, ఇష్టారీతిగా మాట్లాడడం, నోటికొచ్చింది మాట్లాడడం ద్వారానే, పెద్దవాళ్ళ మీద మాట్లాడడం ద్వారానే గుర్తింపు వస్తుంది అనేటువంటి ఆయన స్ట్రాటజీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికొచ్చిందేమో, కానీ వాస్తవంగా అది సరైన దారి కాదు. కానీ ఆయన ఎంచుకున్న దారి అది. కానీ వాళ్ళ అధికారం చేతికి వచ్చినాక బాధ్యత గల ఒక అత్యున్నత రాష్ట్ర పదవిలో ఉండి తీరు మార్చుకోకుండా అట్లే మాట్లాడడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ తీరు మార్చుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. దానికి ప్రతిగా అనేక రూపాల్లో ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా ఆస్కారం ఇవ్వవద్దని కూడా మేము సూచన చేస్తున్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, మంచి విషయాలు చర్చకు పెట్టి ప్రజాక్షేత్రంలో ఆలోచన పనులు, విఘ్నులు తేల్చుకునేటట్లుగా అంశాల్ని మాట్లాడి తప్ప నింద వేసి నోటికొచ్చినట్లు మాట్లాడి కేసీఆర్ను ఇష్టారీతిగా మాట్లాడితే దానికోసం కాదు కదా ముఖ్యమంత్రి అయింది. కేసీఆర్ను తిట్టడానికి కాదు కదా. ఇంకా పోయినంతకాలం మీరేం పని చేయాలో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలనో, దాని కార్యాచరణ ఏందో ఎప్పటికప్పుడు ప్రజలకు అది చెప్పి విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పోయినంతకాలం అదే మాట్లాడితే ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటేనే లక్కీ దువ్వలో లాటరీ లాంటిది మీ అవకాశం. ఈ ఉన్న 4 దినాలు మంచిగా చేసే, ఉన్నది జడగొట్టకుండా తెలంగాణను ఈ 4 దినాలు ఎట్లా కాపురం చేస్తారో గజ్జేయమంటే, ఈ పొత్తులో కాపురానికి తలా ఒక పెత్తనం లాగా అయిపోయింది మీ వ్యవహారం. మీరు మాట్లాడుతున్నారు కేసీఆరే కారణం పాలమూరు వలసలకు, దుర్భిక్షానికి, దీనికి దానికి అని. ఓ అబ్బో, ఎంత హాస్యాస్పదం మీరు ఇట్లా మాట్లాడితే. నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రో, నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో పాలమూరు రైతులను అడిగితే చెప్తారు కదా. కేసీఆర్ ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఒకనాడు కరెంటు పోకుండా, ఒకనాడు నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా యాసంగి పంటలు కూడా సమయానికి రైతు ఎదురు చూసే పని లేకుండా రైతు బంధు వచ్చి, పంటలు పండి, నీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి దివ్యంగా వ్యవసాయం నడిచేటువంటి పరిస్థితి నుంచి తమ పాదం మోపంగానే మహానుభావులు కట్కా బంద్ చేసినట్లే నీళ్ళు ఆగిపోయినాయి, కరెంట్ ఆగిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. ఈ పుణ్యానికి రైతులు కేసీఆర్ను తిడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారా? మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడాలి కదా. ఇప్పుడు బొంబాయికి, దుబాయ్కి, బొగ్గుబావులకు, వలసలకు బాటలు వేసి తెలంగాణ ప్రాంతానికి బీటలు వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా. ఇది అందరికీ తెలిసినటువంటిదే. అయినా 5 ఏళ్ళు గతంలో కొడంగల్లో తిరస్కరింపబడిన తర్వాత 5 ఏళ్ళు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు తమరు. ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాల మీద, విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు కానీ, రావాల్సినటువంటి సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సినటువంటి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ ఎన్నిసార్లు తమరు నోరు విప్పి మాట్లాడినండి పార్లమెంట్లో? మీరు పోషించిన పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ అభివృద్ధిలో కానీ మీ పాత్ర జీరో. మీ పాత్ర 100కి 100 రూపాయలు గుండుస్తున్నా వ్యక్తిగతంగా. అయినా సరే మీరున్నటువంటి పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది. సరే, దాంతోన మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి కొడంగల్లో మీ రాజకీయ పునాదులను బలోపేతం చేసుకోవడం కోసం అక్కడేవో కొన్ని పనులు చేయండి, సంతోషం. కానీ ఒక్క కొడంగల్కు తలపెట్టినటువంటి పనులతోనే మొత్తం పాలమూరు జిల్లానంతా తామేదో ఎలగబెట్టినట్లు, పాత పాలమూరు జిల్లాను
ఒక కొడంగల్తోనే మొత్తం ఆకాశం అంతా దిగొచ్చిందనేటువంటి భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం ఇదేంది నాకు అర్థం కాదు. మీకు అవకాశం వచ్చింది, అద్భుతంగా చేయండి కొడంగల్కు. కానీ ఇవాళ మీరు కొడంగల్లో నిన్న శంకుస్థాపన చేసినటువంటివన్నీ కూడా మెడికల్ కాలేజ్ కానీ, నర్సింగ్ కానీ, లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కానీ, ఇవన్నిటికీ అనుమతులు తెచ్చింది ఎవరు? ఆ కళాశాలల అనుమతులన్నీ కూడా తీసుకొచ్చింది రాష్ట్రానికి కేసీఆర్. ఒక్క కళాశాల కన్నా మీరు కొత్త అనుమతి తీసుకొచ్చిండ్రా? మీకు తెలియటట్టుంటే కేసీఆర్ తెచ్చిన వాటిని ఇంకోతోను ప్రతిపాదించిన వాటిని తీసుకొని పోయి అక్కడికి తరలించుకొని పోయిన తప్పిస్తే తమరు కొత్తగా ఒకటి సాధించింది ఏముంది? అయినా సరే పెడుతున్న ప్రజలకు మంచిదే. కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది, నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటానంటే దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పటికి 100 సార్లు నేను చెప్పినా, మా పార్టీ చెప్పింది, అనేక మంది నాయకులు చెప్పారు. మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది. 174 టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి, ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి, అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు. ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విలీనంతోన పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు. ఇవాళ కేసీఆర్ వచ్చి జడగొట్టిండు పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపించదా? ఇంకా అన్నిటికీ మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలవకుర్తి కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, ఇవన్నీ కూడా దూరాలతో పాటు దశాబ్దాల పాటు సాగదీసిండు. దశాబ్దాల కాలం సాగదీసిండు. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలొకేషన్ లేకుండా కూడా సుమారు 400 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లను మొత్తం కలిపి 5-6 ఏళ్లలో కట్టేసుకున్నారు. 35-40 ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు, మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వాయర్లు మొత్తం కట్టేసింది. మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దాని కింద మొట్టమొదలు ప్రతిపాదించింది 17 రిజర్వాయర్లు, 3,94,000 ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం వివిధ దశలలో. ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని 3,94,000 ఎకరాలకు వివిధ సందర్భాలలో జీవోలు ఇష్యూ చేస్తే మొత్తం క్యుములేటివ్గా లెక్కేస్తే 3,94,000 ఎకరాలకు. దానికి నీటి కేటాయింపులు ప్రభుత్వ పరంగా వరద నీటిలోకి వెళ్ళి ఇచ్చింది 25 టీఎంసీలు. నీళ్ళు సరిపోవు, సరే. అవి అట్లుండగా 3,94,000 ఎకరాలకు పారడానికి అవసరమైనటువంటి విధంగా ప్రాజెక్టును కట్టమంటే 17 రిజర్వాయర్లను మొదలు ప్రతిపాదించి మొత్తం ఎగరగొట్టి కేవలం 4 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి, 4 కంటే కూడా తక్కువ 3.9 3 రిజర్వాయర్లను, చిన్న చిన్న రిజర్వాయర్లను తలపెట్టింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం. వాటిని కట్టే ఓయబో మేము చాలా గొప్ప చేసినాం, మేము చేసినాం అని ఎగిరెగిరి పడతాం. ఇప్పుడు మీరు చేసిన పనుల మీద మేము రాద్ధాంతమే చేయదలుచుకుంటే, మేము దాని మీదనే దృష్టి పెట్టి మాట్లాడదలుచుకుంటే అవే మాట్లాడుతుంటే మేము మాట్లాడలే. అయిన కాడికి అయినాయి. సమైక్య రాష్ట్రంలో కొంత మంచి జరిగి ఎక్కువ చెడు జరిగింది, దాన్ని సరి చేసుకుందాం, ముందుకు పోదాం, అదనంగా ఇంకా పని చేసుకుందాం అనుకొని మేము తాపత్రయపడి పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3 లిఫ్టులు, ఏలూరు, జొన్నలబొగడ, గుడిపల్లి 3 ప్రాంతాలలో 3 లిఫ్టులు. ఈ 3 లిఫ్టులకు కలిపి 5 పంపులు ఒక్కొక్క లిఫ్టుకు. ఈ 5 పంపులు కనుక ఏకకాలంలో స్టార్ట్ చేస్తే, ఒకటే రోజు కట్కాన్ చేసి 5 పంపులను స్టార్ట్ చేస్తే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ, టనల్ కానీ, ఆ ప్రాజెక్టుకు సంబంధించినవి మొత్తం కాలువలలో నీళ్లు పట్టవు, టనల్లో నీళ్లు పట్టవు. కేవలం 3 పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ సరిపోయింది. టనల్స్ సగం దొబ్బేసారు, కాలువలు సగం దొబ్బేసారు తెలంగాణ వచ్చినాటికి. వాటి సరి చేయడానికి ఆస్కారమే లేదు. ఇంకా
పేరుకు 5 పంపులు. కానీ మేము ఇదే మాట్లాడుకుంటూ పోయినామా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అరిష్టాలు జరిగినాయి, అనేక రకాల నష్టాలు జరిగినాయి, అనేక రకాల మోసాలు జరిగినాయి. వాటిని ఎల్లవేసుకుంటూ పోతే కాదు, ఏం పరిష్కారం చేయాలనో ఆలోచించినాం. ఇదే కలవకుర్తి ఎత్తిపోతల పథకం 2014లో ఒకసారి, 2020లో ఒకసారి, 2 సార్లు 5 పంపులకు 5 పంపులు వరద నీటిలో మునిగిపోయింది. మరి మీరు కట్టినందుకే, మీ కాలంలో కట్టినందుకే ఇట్లా మునిగిపోయిందని మేము మాట్లాడినాము రాజకీయంగా? అటువంటి కుసంస్కారం ఇప్పుడు చూపించినామా? తెల్లారితే పొద్దుముక్తే నింద వేసేటువంటి రూపంలో మాట్లాడుకుంటూ పోవడమే తప్పిస్తే నిర్దిష్టంగా ఇది చేద్దాం అనేటువంటిది ఉండాలి కదా. 100 సార్లు చెప్పినాం. ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేపట్టింది, ఎట్లా నష్టం చేసింది, నీళ్ళు ఎట్లా రాలే, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఇచ్చినాం అనేది అనేక సార్లు చెప్పినాం. స్టేట్ మీడియాను కూడా రిజర్వాయర్ల దగ్గరికి, లిఫ్ట్ల దగ్గరికి తీసుకొని పోయి చూపించినాం ఆనాడు. అంతా రికార్డు ఎస్టాబ్లిష్ అయి ఉంది. అందుకే ప్రజలకు, పాలమూరు ప్రజలకు తెలుసు. ఆనాడు వాళ్ళు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టులను వాటిని పూర్తి చేసింది కేసీఆర్ సర్కారు వచ్చినాకనే. నీళ్ళు ఇచ్చింది, రైతులు నీళ్ల ముఖం చూసింది, భూములకు నీళ్ళ తడి తగిలింది తెలంగాణ వచ్చినాకనే అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు. తెలవడమే కాదు, 9 ఏళ్ళు 18 పంటలు పండించిన రైతులు సంవత్సరానికి 2 పంటలు అద్భుతంగా బాగుపడ్డారు. ఈ టైంలో మహానుభావులు పాదం మోపినారు, బంద్ అన్ని బంద్ కట్కేసినట్లే. నీళ్లు గతి లేవు, కరెంటు గతి లేదు, రైతు బంధు గతి లేదు, చెప్పినటువంటి ఇందింత పొడుగు పొంకనాలు కొట్టిన ఏవి గతి లేవు. మనం వచ్చి మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఎన్ని రకాల అవంతరాలు వీళ్ళు సృష్టించింది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, దుష్ప్రచారము, ఆటంకాలు అన్నింటినీ అధిగమించి ఈరోజు 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్స్ను 90% కంప్లీట్ చేసామని నేను నిన్ననే ప్రెస్లో చెప్పిన. ఆ మిగిలిపోయినటువంటి పనులను చేస్తే ఆ ఫలితాలు వస్తాయి. ఏం మాట్లాడుతానంటే 2,000 కోట్లు ఖర్చు పెట్టిన పాలమూరులో ఇంకా నీళ్ళు ఇచ్చే దశకు వచ్చే టైంకే కదా మీరు వచ్చి కూర్చున్నది. ఆ ప్రాజెక్టులు ఇంకో 10% పూర్తి చేస్తే నీళ్ళు ఇస్తాం అన్ని రిజర్వాయర్లకు. ఆల్రెడీ మొదటి రిజర్వాయర్కి ఇచ్చింది స్టార్ట్ చేసినాం. నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, సిస్టమ్ అంతా కూడా తయారుగా ఉంది. ఆ సిస్టమ్ను పూర్తి చేసి నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేయి, నీళ్ళు ఎన్నిక తయారు కాలేదు, నీళ్ళు ఎన్నిక తయారు కాలేదు మళ్ళీ మాట్లాడితే అవి వివేకమున్న మాటలు, అవి అవివేకమైన మాటలు. ఏమనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని? కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చింది, ఇట్స్ ఏ రియాలిటీ. కారణాలు ఏమైనా కావచ్చు, దాన్ని నిలబెట్టుకోండి, హుందాగా ప్రవర్తించండి, మర్యాద ప్రవర్తించండి, రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలనో దాని మీద దృష్టి పెట్టండి. అంటే ఏమి లేకి మాట్లాడి నాకు అర్థం కాదు. స్థాయి ఉండే మాటలేనా అవి? కేసీఆర్ ఎక్కడి నుంచో వలస వచ్చిండు పాలు, ఏం మాట్లాడతావు? మర్యాద ఉండి మాట్లాడతావు మాటలు అవి? ఒక స్థాయి వచ్చినటువంటి నాయకులు మాట్లాడే మాట నాది? నువ్వు ఆడి నుంచి వచ్చి కొడంగల్లో ఎన్నికైనావు, ఏడు నుంచి వచ్చి కొడంగల్లో రిజెక్ట్ అయితే మళ్ళీ మల్కాజ్గిరికి ఏడు నుంచి వచ్చినావు. చట్టబద్ధమైనటువంటి అవకాశం కదా, ఓ రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఏడని నిలబడవచ్చు. అటువంటిది కేంద్ర మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి ఒక నాయకుడిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి పాలమూరు ఈ చౌకబారు మాటలు మాట్లాడానుక ముఖ్యమంత్రి అయింది? మేము అనాలంటే అనలేమా? జుగుప్స అనిపిస్తుంది, స్థాయి లేనితనం అనిపిస్తుంది మాట్లాడితే. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ నేటివ్ స్టేట్ ఇడిచిపెట్టి మళ్ళీ వాయనాడు ఎందుకు వచ్చిండు కేరళ కానీ మాట్లాడాలనా? నిన్ననే ఆమె సోనియా గాంధీ గారు పోయి రాజస్థాన్కి వెళ్ళి ఎందుకు రాజ్యసభ మెంబర్ అయింది మాట్లాడాలనా? అది హక్కు. ప్రజామోదం ఉంటే ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఎన్నికవుతారు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేటువంటి ప్రజలు గొప్పవాళ్ళు. వాళ్ళు ఆమోదించినాక నీకేంది బాధ? వాళ్ళు ఆమోదించినాక నీకేందా బాధ? నాకు అర్థం కాదు. నువ్వు 2 సార్లు ఇంతకుముందు గెలిచి ఇప్పుడు 3వసారి గెలిచిన ఎమ్మెల్యేగా. కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిండో లెక్క పెట్టుకుంటావా? ఒకసారి ఎన్నిసార్లు ప్రజామోదం పొందిండో లెక్క పెట్టుకుంటావా? వరుస పెట్టి గెలుచుకుంటూనే వచ్చిండు కదా. అది కరీంనగర్ అయినా, పాలమూరు అయినా, గజ్వేల్ అయినా, సిద్దిపేట అయినా, ఏడైనా, కరీంనగర్ అయినా, ఇంకేడైనా పోలికేంది అసలు? నీకు అవకాశం వచ్చి నువ్వు పని చేయి, మంచిగా సంతోషం, మెప్పు తెచ్చుకో. ఓ కేసీఆర్ కంటే ఘనుడని పేరు తెచ్చుకో. ఎవడొద్దన్నాడు? మేమేమి ఇష్టపడతామా?
గొప్ప పని చేస్తే కేసీఆర్కు మించిన పనులు ఏమైనా తీసుకొచ్చి చేస్తే ప్రజామోదం పోతే మేము కూడా సంతోషపడతాం. అరే భలే 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 చేసినాడు పోయి కేసీఆర్ కంటే బాగా చేసిన మనగాడు అంటాం. నువ్వు గవ పని చేయమంటానంటే మనగాంతనం చేసిన కేసీఆర్ నువ్వు చిన్నపుచ్చే పని చేస్తే నువ్వు పెద్దోడు అవుతావా? ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి. ముఖ్యమంత్రి గారు పదే పదే వ్యక్తిని తూలనాడేటువంటి విధంగా వ్యక్తి కేంద్రంగా మాట్లాడేటువంటి మీ భాష, మీ భావజాలము, మీ బాడీ లాంగ్వేజ్ను దయచేసి మార్చుకోండి. ఈ పద్ధతి కాదు. హుందాతనాన్ని అలవర్చుకోండి. మీరు మాట్లాడుతూ ఊరుకుంటారా యువతల? మా స్థాయిలో మేము మా సంస్కారం కొద్దీ మేము మాట్లాడగలం. కానీ కింది స్థాయిలో ఉండేటువంటి లక్షలాది మంది యొక్క సంస్కారానికి మేము కట్టడి వేయగలమా? ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడితే అది అనార్కీకి దారి తీయదా? ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు మీరు అట్లా? కాబట్టి నిన్న మాట్లాడినటువంటి అటువంటి మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి. ఇంకోసారి అట్లా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. పద్ధతి మీద మాట్లాడండి. ఏం మాట్లాడినా కూడా నువ్వు గొప్ప చేసి చూపి. 6 నెలల్లో నీళ్ళు చూపి చెప్పినాం. కెనాల్స్ పూర్తి చేస్తే నీళ్ళు ఇవ్వచ్చాయా బాబు అని చెప్పినాం. వీటలే మేము తోడిపోసే ఇస్తాను. భవిష్యత్తులో జరిగేటువంటి నీటి వైషమ్యాలకు రేపు బాధ్యుడు నువ్వే అవుతావు చరిత్రలో. ఎంతకాలం ఉంటుందో మీ పార్టీ, ఉన్న ఆ పార్టీలో మీరెంతకాలం ఉంటారో దేవుడికి తెలవాలి, మీ పార్టీ వాళ్ళకి తెలవాలి. మాకు తెలియదు. ఉన్న టైంను సద్వినియోగం చేసుకొని మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్ప ఇక మొత్తం ఏదో ఇట్లా రాగానే మీరేదో చేసినట్లు కేసీఆర్ ఏమి చేయనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు. మాటిమాటికి కేసీఆర్ కేంద్రంగా, కేసీఆర్ చుట్టూ అల్లి తోచినట్లు మాట్లాడేటువంటి విధంగా 4 చప్పట్లు మీరు తోలుకొచ్చుకున్న జనమో మీ అభిమానులు 4 చప్పట్లు కొడితే కొట్టవచ్చు, కానీ సమాజం ఆమోదించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు గెలిచిండ్రు. నిన్నటిదాకా మేము అదే పాలమూరు జిల్లాలో 13 సీట్లతో ఉన్నాం. రాష్ట్రంలో 88 సీట్లతో ఉన్నాం. రేపు మీరు ఇదే స్థానంలో ఉంటారనేది ఏం లేదు. ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకవుతుంది? ఎన్నికల వ్యవస్థ ఎందుకవుతుంది? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో మీరు ఎంత ఘోరమైన పరాభవం రేపు ఎదుర్కోవాల్సి వస్తుందో మానసికంగా ఇప్పటి నుంచే తయారు కాండి. మీరు కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేడు. ఏదో హరాజు పాట వాడినట్లు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్లు ఒకటో గ్యారంటీ, రెండో గ్యారంటీ, వారంలో అమలు, రెండో వారంలో అమలు, ఏదో జోక్ అయిపోయింది. రైతు బంధు దేనికే గతి లేదు రాష్ట్ర రైతాంగానికి. ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు. ఎవడు ఆపిండా? ఆత్మపరిశీలన చేసుకోండి మాట్లాడే ముందు. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు మంచివి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఉపసంహరించుకోవాలి అటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎండిన పొలాలకు, పండని పంటలకు బాధ్యత ఎవరు తీసుకుంటారండి? వ్యవసాయం వెనక్కి వస్తుందా? మళ్ళీ ముందరికి పోతుందా? వెనక్కిదంతా కూడా ఏమి టీవీ రిప్లై పెట్టడానికే వ్యవసాయం రిప్లై పెడతామా? నష్టం జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? మేము ఆనాడే హెచ్చరించిన ప్రభుత్వం వచ్చిన 3వ రోజు 4వ రోజే నేనే ఇక్కడి నుంచే మాట్లాడినా. వ్యవసాయం అనేది ఆగదు, ఏదైనా ఆగగలదు. దయచేసి వ్యవసాయాన్ని ముందుకు నడపండి. నీళ్లు కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ ఇబ్బంది కాకుండా చూసి మిగతా ప్రాధాన్యతలు 4 రోజులైనా సరే, మీరు హామీలు అన్నారు కదా, 100 రోజులు అన్నారు కదా, సరే మీరు సర్దుకోండి కాపురాన్ని, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ వ్యవసాయం ఆగకుండా చూడండి అని చెప్పినాం. ఆపేసి నాశనం చేసేస్తారు. ఇంకెక్కడ సీజన్ అంతా బాయ్. చారాన వంతు కూడా శిస్తు కాలే రాష్ట్రంలో. ఈసారి తీపియండి వ్యవసాయ డిపార్ట్మెంట్ లెక్కలు పబ్లిష్ చేయమనండి. ఎకరా ఏఓ సిస్టమ్ ద్వారా రికార్డు చేసే విధానం ఉండే కదా మొన్నటిదాకా నేను మంత్రి ఉన్నంత వరకు. డిక్లేర్ చేయమనండి. ఏ జిల్లాలో ఎన్ని పంటలోనే పోయినసారి యాసంగికి ఇప్పటి యాసంగికి కంపారిటివ్ టేబుల్ ఇమ్మనండి. దమ్ముంటే తెలుస్తుంది ఎంత సాగు పడిపోయిందో. థ్యాంక్ యూ.